హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. విజయేంద్ర అండ్ శకుంతల షష్ఠి పూర్తికి సుధా గారు వస్తారు. సుధా రావడంతో విజయేంద్ర చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. విజయేంద్ర హ్యాపీనెస్ని చూసి రుద్ర ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ రుద్ర అంతకు ముందే వీరుతో చెప్పి పెడతారు. వీరు, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నీకు తెలుసు కదా, సుధా అదే మా మేనత్త, ఆవిడ ఈ ఫంక్షన్కి వస్తుంది. పెద్దమ్మ కంటపడకుండా చూసుకోవాల్సింది నువ్వే అని ఇంకా తన టెన్షన్ అంతా వీరుపై వేసేస్తారు రుద్ర. ఒక్కసారిగా వీరు షాక్ అయిపోతారు. ఆవిడంటే అత్తయ్య గారికి ఇష్టం లేదు కదా బావగారు అని అంటారు. కరెక్టే, కానీ మా పెదనాన్నకి ఇష్టం కదా, అందుకే తీసుకొస్తున్నాను. నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి, సరేనా అని చెప్పి ఇంకలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు. ఒక్కసారిగా వీరు అయితే షాక్లో ఉండిపోతారు. కరెక్ట్గా అప్పుడే విజయేంద్ర ఇంటికి సుధా వస్తారు. ఇంకా గంగ అలా సుధాకి హారతిచ్చి బొట్టు పెట్టి చాలా ఏళ్ళ తర్వాత ఈ ఇంటికి ఆడపడుచుగా వస్తున్నారు, రండమ్మా రండి అని గంగే లోపలికి తీసుకువెళ్తుంది సుధాని. అప్పుడే కరెక్ట్గా అలా ఇంక శకుంతల పక్కకి తిరిగి చూసేసరికి అక్కడ చాలా క్లియర్గా కనబడతారనమాట సుధా. ఒక్కసారిగా శకుంతల షాక్లో ఉండిపోతుంది. వెంటనే వీరుని పిలుస్తుంది. వీరు, ఏంటి తనెందుకు వచ్చింది అని అంటారు. తన ఎవరత్తే గారు అని అడుగుతారు. అదిగో అక్కడ ఉంది కదా సుధా, తనెందుకు వచ్చింది అని అడుగుతుంది. అత్తయ్య గారు, మీకు ఒక విషయం చెప్పాలి. అది ఏంటి అంటే, ఆవిడ మన సూపర్ మార్కెట్కి వెరీ లాయల్ కస్టమర్, అందుకే ఆవిడ్ని పిలిపించాం. అది మాత్రమే కాదు, ఆవిడ రావడం వల్ల మావయ్య గారు హ్యాపీగా ఉన్నారు. అందుకే మేము కూడా మావయ్య గారిని దృష్టిలో పెట్టుకొని ఇదంతా చేస్తున్నాం అత్తయ్య గారు అని అంటాడు. ఇంక వెంటనే ఆలోచనలో పడుతుందనమాట. అలా శకుంతల ఇదంతా దూరం నుండి రుద్ర గమనిస్తూ ఉంటాడు. ఎస్, పెద్దమ్మ ఖచ్చితంగా వీరు మాటలు నమ్ముతుంది, నమ్మారు అని చెప్పి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు రుద్ర. సరే, నువ్వు పిలిచావు కదా, ఏమి అననులే అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట వీరు. వెంటనే రుద్ర వీరు దగ్గరికి వచ్చి, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది వీరు, నువ్వు చెప్పిన పనిని ఇంత పర్ఫెక్ట్గా చేస్తావని అస్సలు అనుకోలేదు, థ్యాంక్ యూ సో మచ్ అని ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడనమాట రుద్ర. అప్పుడే రుద్ర దగ్గరికి గంగొచ్చి, సార్ మీరు ఏదో అనుకున్నాను కానీ ఇంత తెలివైన వాళ్ళని అస్సలు అనుకోలేదు సార్. ఎందుకంటే ఎంతో తెలివిగా మీరు పిలిపించారు అని తెలిస్తే ఖచ్చితంగా అమ్మగారు మీపై కోప్పడేవారు. అందుకే వీరుకి బాధ్యతలు అప్పచెప్తున్నా సైలెంట్గా ఉండి వీరు నోటితోనే నేనే పిలిచాను అని చెప్పించి శకుంతల అత్తయ్య గారిని సుధా అమ్మగారిని ఏమీ అనకుండా చేశారు. మీరు చాలా అంటే చాలా గ్రేట్ సార్, ఇంటెలిజెంట్ సార్ అని అంటుంది గంగా. సరేలే, పొగిడించాలి కానీ వెళ్ళి పని చూసుకుందాం రా అని చెప్పి ఇంకక్కడిని తీసుకెళ్ళిపోతారు రుద్ర. ఇది ఇలా ఉండగా సుధా విజయేంద్ర దగ్గరికి వస్తుంది. సుధా అని పాపం ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటారనమాట విజయేంద్ర. శకుంతల మాత్రం మొహం పక్కకు తిప్పుకుంటుంది. వెంటనే అన్నయ్య, నేనంటే వదినకి ఇంకా కోపం పోలేదా అని అడుగుతుంది. కోపం కోపమా? నిన్ను చూస్తుంటేనే నిలువెల్లా ఒళ్ళంతా తగలపడిపోయినట్లు అనిపిస్తోంది. ఇంక నీతో మాట్లాడడానికి నాకంత ఓపికే లేదు అని అంటుంది చిరాగ్గా. తన మాటలేమీ నువ్వు పట్టించుకోవద్దు, తనే నిజం తెలుసుకున్నప్పుడు మారుతుందిలేమ్మా అని పాపం అలా ఇంకా సైలెంట్గా ఉండిపోతారనమాట. ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటుంది సుధా. అప్పుడే పంతులు గారు వచ్చి, అమ్మ, పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్ని తయారు చేసి తీసుకురావాలి. పెళ్ళికొడుక్కి చెల్లెలు వరుస ఉన్నవాళ్ళు ఎవరైనా తనకి బాస్కం కట్టచ్చు అని చెప్పేసరికి ఇంకా అలా సుధాని విజయేంద్రన్ లోపలికైతే తీసుకువెళ్తుంది. అదంతా చూస్తూ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట తను, రుద్ర అండ్ గంగ. ఇంకా అలా వాళ్ళ చెల్లెలు కాబట్టి హ్యాపీగా పెళ్ళికొడుకులా రెడీ చేసి తీసుకొస్తుంటే శకుంతల ఏమో అలా చూస్తూ ఉంటుంది. విడిపోయిన బంధాలని ఇలా మళ్ళీ మళ్ళీ కలుపుతున్నారు, ఏంటో వీళ్ళు అని చిరాగ్గా ఫీల్ అవుతుంది. ఇంకా అలా అందరి కళ్ళ ముందే
విజయేంద్ర అండ్ శకుంతల షష్ఠి పూర్తి అయితే జరిగిపోతూ ఉంటుంది. ఇంకప్పుడే వీరు అదంతా కోపంగా చూస్తూ ఉంటాడు. గంగ ఏమో, ఆహా, ఇదంతా చూస్తుంటే ఎంతో హ్యాపీగా ఉంది సార్. నిజంగా పెద్దోరి కళ్ళల్లో సంతోషం, సుధామ్మ గారి కళ్ళల్లో సంతోషం చూస్తుంటే ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తుంది అని అంటుంది. గంగా చాలదు. ఎందుకో తెలుసా గంగా, పెద్దమ్మ కూడా అత్తయ్యని ఒప్పుకోవాలి. అలాగే మా విశ్వనాథం మావయ్య గారు కూడా మా పెదనాన్న తప్పేమీ లేదు అని తెలుసుకోవాలి. అప్పుడే మనం సంతోషంగా ఉండగలం అని అంటారు. అవును, అప్పుడు గంగా వాళ్ళ అమ్మా నాన్నని అని అంటాడు రంగా. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. వెంటనే గంగా, అదేంటన్నయ్య, మా అమ్మ నాన్న ఇక్కడే కదా ఉన్నారు అని అంటుంది. అదేం లేదు లేదు అని చెప్పి తడబడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇంక పైడిరాజు లక్ష్మి, రే రంగా, నువ్వు నీకందుకే నిజం ఏది చెప్పం. నిజం చెప్తే నువ్వు అస్సలు దాచుకోలేవు. చూడు, ఇప్పుడు తనకి ఖచ్చితంగా నువ్వు దొరికిపోయేవాడివి అని అంటారు పైడిరాజు. అదే బాబాయ్, నేను కూడా ఆలోచిస్తున్నాను అని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ క్లియర్గా రుద్ర ఉంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట లక్ష్మి, పైడిరాజు అండ్ రంగా. బావా, నువ్వేంటి ఇక్కడున్నావు? వస్తున్నాను పద అని అనేసరికి, ఆగు రంగా, నువ్వేదో విషయంలో కంగారు పడుతున్నావు కదూ అని అంటారు. ఏ విషయంలో? నేనేం విషయంలో కంగారు పడటం లేదు అని అంటారు. నువ్వు నిజం చెప్పు. నువ్వు ఖచ్చితంగా నా దగ్గర ఏదో విషయాన్ని దాచిపెడుతున్నావు. ఆ విషయం ఏంటో చెప్తే నాకు హెల్ప్ అవుతుంది. ఎందుకని దాచిపెడుతున్నావు? అంటే నాపై నీకు కోపంగా ఉందా? నా దగ్గర ఎలాంటిది దాచిపెట్టాలనుకుంటున్నావు అని అడుగుతారు. అయ్యో బావా, నీకు తెలియకుండా నేనేం చేస్తాను? అది ఆ గంగ వాళ్ళ అసలైన అమ్మా నాన్న ఎవరో తెలిసిపోయింది. ఆ విషయం గురించే అనేసరికి, వాట్, తెలిసిందా? ఎవరు ఎవరు అని అడుగుతారు. ఇంకా అలా రంగా పైడిరాజు లక్ష్మి వైపు చూస్తూ ఉంటారు. అంటే మీకు తెలిసిందా అండి? చెప్పండి, ఎవరు అని అడుగుతారు. ఎవరో కాదు బాబు, సుధా అమ్మగారు, విశ్వనాథం గారే అని అంటారు. ఒక్కసారిగా రుద్ర అయితే షాక్లో ఉండిపోతారు. ఏంటి, విశ్వనాథం గారా అని ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తు చేసుకుంటారు. అందుకే ఎందుకో నీ బాక్సింగ్ స్టైల్ ఆయన బాక్సింగ్ స్టైల్ ఒకేలా ఉంది అని అనుకోవడం. కానీ అండ్ అది మాత్రమే కాదు, తను ఆడపిల్లల్ని కొంచెం దూరం పెట్టడం అండ్ సుధాని చూడగానే క్విక్లీ దట్ అట్రాక్షన్ కలగడం తనకి, గంగాకి, ఇదంతా గుర్తు చేసుకుంటారు. అప్పుడే అక్కడికి గంగా వస్తుంది. సార్, ఏమైంది అలా ఉన్నావు అని అడుగుతారు. అలా ఉన్నారు అని అడుగుతుంది. ఇంకా రుద్ర ఏమీ మాట్లాడకుండా అలా గంగ వైపు చూస్తూ ఉంటారు. సార్, ఏమైంది సార్, ఎందుకు అలా చూస్తున్నారు అని అడుగుతుంది. ఏమీ లేదు అని రుద్ర అక్కండి వెళ్ళిపోతారు. ఇంకా షష్టి పూర్తి అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోవడంతో సుధా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫీల్ అయ్యి ఇంకా వెంటనే అలా బయటకైతే వెళ్తారనమాట. అన్నయ్య, నిజంగా నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అది ఎందుకో తెలుసా? ఖచ్చితంగా అమ్మా సుధా, నువ్వు ఇంటికి వస్తూనే ఉంటావు, నేను చెప్తున్నాను కదా అని ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట విజయేంద్ర. శకుంతల మాత్రం ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతారు. ఇంకా అలా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షష్టి పూర్తిని గ్రాండ్గా జరిపించుకుంటారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రుద్ర ఆలోచనలో పడతారు. గంగ రుద్ర దగ్గరికి వచ్చి, సార్, నిన్నటి నుండి చూస్తున్నాను, మీరు ఏదో ముభావంగా ఉంటున్నారు, ఏమైంది సార్ అని అడుగుతుంది. ఏం చెప్పమంటావు గంగా, అయినా సరే నువ్వు ఆ విశ్వనాథం కూతురివి అని తెలిస్తే నువ్వు ఎంతలా ఫీల్ అవుతావో అని నేను ఆలోచిస్తున్నాను అని పాపం మనసులో అనుకుంటారు. ఎలా అయినా ఖచ్చితంగా మీ నాన్ని నిన్ను దగ్గర చేయాలి, ఆయనకి ఆడపిల్లల విలువ అంటే ఏంటో తెలిసేలా చేస్తాను అని మనస్ఫూర్తిగా కోరుకుంటారు పాపం రుద్ర. గంగా, నీకు ఒక విషయం చెప్పాలి. అది ఏంటి అంటే, నువ్వు విశ్వనాథం గారి దగ్గర ట్రైనింగ్ తీసుకునేలా నేను నీకు హెల్ప్ చేస్తాను అని అంటారు రుద్ర. సార్, ఏం సార్ సడన్గా అని అంటుంది. అవును, ఏ, ఆయన ఒక పెద్ద బాక్సింగ్ కోచ్ కదా, ఆయన దగ్గర నువ్వు ట్రైనింగ్ తీసుకుంటే అది పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి నీకు నేను చెప్తున్నాను, మీరిద్దరూ హ్యాపీగా ట్రైనింగ్ తీసుకోండి అని ఇంక చెప్తారనమాట. అలా గంగా, కానీ
ఆయన నిన్ను చూస్తేనే కసుబుస్సు అంటారు. మరి ఎలా తీసుకోమంటారు సార్ అని అడుగుతుంది. నేనున్నాను కదా, నేను ప్లాన్ ఇస్తాను అని ఇంకా అలా ఒక ప్లాన్ అయితే చెప్తారు రుద్ర. రోజు ఆయన బాక్సింగ్ అకాడమీకి వెళ్ళి ఆయనకి కనబడుతూ ఉండు. మన అకాడమీలోనే ఉంటున్నారు కాబట్టి నీ పంచ్ పవర్ ఏంటో ఆయనకి తెలిసేలా చేయి. ధీరజ్ కంటే నువ్వు బెటర్ అని ఆయనకి ప్రూవ్ అయ్యేలా చేస్తే ఆయన ఖచ్చితంగా నీకు ట్రైనింగ్ ఇచ్చే అవకాశాన్ని నేను కల్పిస్తాను అని ఇంకా రుద్ర అయితే చెప్తారు. ఖచ్చితంగా సార్ అని పాపం ఎంతో హ్యాపీగా చెప్తుందనమాట గంగా. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. బాక్సింగ్ అకాడమీలో ధీరజ్కి ట్రైనింగ్ ఇచ్చి ఇంక విశ్వనాథం ఇంటికైతే బయలుదేరుతూ ఉంటారు. పైడ్రాజ్కి ఏదో వేరే పని అప్పచెప్పడం వల్ల కార్ నేనే డ్రైవ్ చేయాల్సి వస్తుంది అని ఇంక విశ్వనాథం అలా కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటే కొంతమంది రౌడీలైతే విశ్వనాథాన్ని అడ్డగిస్తారు. ఒక్కసారిగా విశ్వనాథం కిందకి దిగి చూస్తారు. "ఆ, ఎవర్రా మీరు అని అడుగుతారు. అదంతా పక్కన పెట్టు, నీ దగ్గర ఉన్న డబ్బులంతా ఇచ్చేసి ఓడిపోయానని ఒప్పుకో అని అంటారు. ఏయ్, ఎవర్రా మీరు, నేనెందుకు ఒప్పుకోవాలి అని అడుగుతారు. చూడు, నువ్వు బాక్సింగ్ కోచ్ అని తెలుసు, నువ్వు ధీరజ్ అనేవాడికి ట్రైనింగ్ ఇస్తున్నావని కూడా తెలుసు. కాబట్టి నీ ఆపోజిట్లో ఇంకొక గ్యాంగ్ ఉంది, వాళ్ళ పేరే బసవరాజు అని అంటారు. ఓ, మిమ్మల్ని ఆ బసవరాజు పంపించాడా? చూడండి, వాడికి నాకు ఎప్పటి నుండో శత్రుత్వం ఉంది. నేను నిజాయితీగా నా పంచ్ పవర్తో నేను కష్టపడి ఎదిగితే వాడు మాత్రం ఇల్లీగల్ పనులు చేసుకుంటూ రికమెండేషన్లు ఇచ్చిన వాళ్ళకి బాక్సింగ్లో ఛాంపియన్ చేసే బుద్ధి ఉంది వాడికి. వాడు ఇల్లీగల్ ఫెలో. నేను నీతి నిజాయితీకి పెట్టింది పేరు. నేను నా ధీరజ్ని వాడు లాక్కోవాలని చాలాసార్లు ప్రయత్నించాడు, కానీ ఎప్పటికీ లాక్కోలేకపోయాడు అని తన కొత్త శత్రువు గురించి చెప్తూ ఉంటారు విశ్వనాథం. అదంతా కాదు, నువ్విప్పుడు ఎలా వెళ్తావో చూస్తాను. అసలు ఆ ధీరజ్కి కోచింగ్ ఇచ్చేవాళ్ళే లేకపోతే వాడే వెళ్ళిపోతాడు కదా అని ఒక కత్తి తీస్తారు. ఒక్కసారిగా విశ్వనాథం అయితే షాక్ అయిపోతారు. రేయ్, ఇప్పుడే పోలీసులకు కాల్ చేస్తాననే లోపు ఇంకా రౌడీలు ఫోన్ లాక్కొని, హే విశ్వనాథం, ఇంక నువ్వు మా చేతిలో అయిపోయావని చెప్పి ఇంకా అలా కరెక్ట్గా ఆయన్ని కత్తితో పొడవబోతుంటే ఒక చెయ్యి వచ్చి అడ్డుకుంటుంది. ఆ చెయ్యి ఎవరిదో కాదు, గంగా. ఒక్కసారిగా గంగాని చూసి విశ్వనాథం షాక్లో ఉండిపోతారు. వెంటనే గంగా ఆ రౌడీ చెయ్యిని మెలితిప్పి పట్టుకుంటుంది. ఏయ్, ఇంతున్నావు, ఎవరు నువ్వు అని అంటారు. రేయ్, నేను ఎంతున్నాను అన్నది ముఖ్యం కాదురా, నా పంచ్ పవరే ముఖ్యం అని ఇంకా గట్టిగా వాడిని కొడుతుంది గంగా. ఒక్కసారిగా విశ్వనాథం అయితే షాక్లో ఉండిపోతారు. ఇదంతా ఇంకప్పుడే అక్కడికి వచ్చిన రుద్ర గమనిస్తూ ఉంటాడు. బావా, వెళ్ళి కాపాడదాం పదా అని అంటాడు రంగా. లేదు రంగా, తన నాన్నని తనే కాపాడుకోవాలి, అందుకే నేను వెళ్ళలేదు, గంగని పంపించాను అని అంటారు. ఇంక వెంటనే గంగ ఆ రౌడీలందరినీ బాగా కొడుతుంది. కొట్టేసరికి ఇంక చూస్తూ ఉండిపోతారనమాట విశ్వనాథం. ఆ రౌడీలందరూ దెబ్బకి పారిపోతారు. సార్, మీకేం కాలేదు కదా సార్ అని అంటుంది గంగా. నథింగ్, నాకేం కాలేదు అని అంటారు. ఇంతకీ నువ్విక్కడేం చేస్తున్నావు అని అడుగుతారు. సార్, ఇందాక బాక్సింగ్ అకాడమీలో మీ పర్స్ మర్చిపోయారు, మీకు ఇద్దామనే మిమ్మల్ని ఫాలోయింగ్ అవుతూ వచ్చాను సార్. ఇక్కడ చూస్తే మీరు ప్రమాదంలో పడ్డారు, అందుకే మిమ్మల్ని సేవ్ చేశాను సార్. సార్, మీకు విషయం తెలుసా, ఆడపిల్లలు వంటింటి కుందేల్లా ఉండాలి అన్నారు. మీరు చెప్పినట్టు నేను వంటింటి కుందేల్లానే ఉండిపోయి ఉంటే ఈరోజు మిమ్మల్ని కాపాడేవాడినా సార్. చూడండి సార్, ఆడపిల్లలకి ఆత్మరక్షణ అనేది ఈ సొసైటీలో ముఖ్యం. ఆడపిల్లలు అంతరిక్షాల వరకు వెళ్తున్నారు అని ఒక ప్రతీకగా నిలుస్తున్నారు. అలాంటిది ఇంకా బాక్సింగ్లో ఎందుకు రాణించకూడదు? ఒక్కసారి ఆలోచించండి సార్. మీ దగ్గర నేను ట్రైనింగ్ తీసుకుంటే నేను ఇంకా చాలా మంచి బాక్సింగ్ ప్లేయర్ని అవుతానని మా రుద్ర సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. కాబట్టి ప్లీజ్ నన్ను ఒకసారి కన్సిడరింగ్ చేయండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది గంగా. ఇంకా అలా విశ్వనాథం ఆలోచనలో పడతారు. నిజమే, ఒక అమ్మాయి ఆత్మరక్షణ కోసం ఇలాంటి కళ నేర్చుకోవడంలో తప్పు లేదు, కానీ అని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంటే సుధా, ఏమండి, ఏంటండి దెబ్బలు అని చూస్తుంది. ఏం లేదు, ఆ బసవరాజు గ్యాంగ్ అటాక్ చేశారని అంటారు. వాడిపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కదండి. హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇంతే,
వైజాగ్ వచ్చాక కూడా ఇంతేనా అని అంటారు. సుధా, నువ్వు చెప్పినట్టు ఆ గంగ చెడ్డ వాగుడుక ఏం కాదులే, తను మంచిదే, రేపటి నుండి తనకి ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాను అని అంటారు. ఒక్కసారిగా మాట విని సుధా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఆ సిచ్యువేషన్ బట్టి ఇంకా మార్పు వచ్చి విశ్వనాథంలో బాక్సింగ్ ట్రైనింగ్ అనేది గంగకి ఇస్తాను అని మాటిస్తారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.